క్వశ్చన్లో మనకి 10,000 మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అనేది మనకి 14% ఇచ్చాడు. టైం అనేది మనకి 2 and 5/7 ఇచ్చాడు. సో ఈ లెక్క మనం ఎలా చేస్తామంటే 2 and 5/7 టైం ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ 2 yearsని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేస్తాం. చేశాక ఆ వచ్చిన అమౌంట్ మీద 5/7 ఉంది కదా, దానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేస్తాం. ఆ ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేదే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది ఎలా చేస్తామంటే మనకి ప్రిన్సిపల్ అనేది మనకి 10,000 ఇచ్చాడు కదా, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 14% ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 10,000 మీద ఫస్ట్ ఇయర్కి 14% అంటే 10,000లో 14% అంటే 1,400 కదా, సో 1,400 అనమాట. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 11,400. ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి కాంపోనెంట్స్ ఎలా ఫైండ్ చేస్తాం? ఇదే కదా మనకి ప్రిన్సిపల్ అవుద్ది. సో సెకండ్ ఇయర్కి ఇది ప్రిన్సిపల్ అవుద్ది. ఇది 11,400 మీద ఇప్పుడు మనకి 14%. 11,400 మీద 14% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1,596 వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 12,996 వస్తుంది. సో ఇది మనకి ఇప్పుడు అమౌంట్ అయింది. తర్వాత ఏం చెప్పాడు? 5/7 ఉందన్నాడు. ఈ 5/7 మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అమౌంట్ అయింది కాబట్టి. ఈ అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఫైన్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఇంట్రెస్ట్ వచ్చేది. సో ఇప్పుడు 12,996 ఇంటూ టైం అనేది 5/7 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 14% బై 100. ఇప్పుడు 7 1s 7 2s, 5 1s 5 20s అనమాట, 2 1s 2 10s. ఈ 10తో దీన్ని డివైడ్ చేస్తే లాస్ట్లో ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టుకుంటే అయిపోద్ది కదా. సో 1299.6 ఈ ఇంట్రెస్ట్ అని అనమాట. సో ఈ ఇంట్రెస్ట్ కలిపితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, టోటల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 1,400 ప్లస్ 1,596 ప్లస్ 1,299.6 అనమాట. సో ఈ మూడు యాడ్ చేస్తే మనకి 4,295.6 వస్తుంది అనమాట. సో దీన్ని పర్ఫెక్ట్గా రాసుకోవాలంటే 4,296 లెక్క రాసుకోవచ్చు కదా. సో ఇదే మనకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్.